నీ మీద కూడా ఆనుకున్న కొన్ని కుటుంబాలు ఉన్నాయి. నిన్ను ఆనుకున్న నీ భార్యా పిల్లలు ఉన్నారు, నిన్ను ఆనుకున్న నీ భర్త, నిన్ను ఆనుకున్నటువంటి నీ తల్లిదండ్రులు, నిన్ను ఆనుకున్న నీ కడుపున పుట్టిన బిడ్డలు. ఒక కుటుంబంలో ఒక భార్యగా ఉన్నావా, ఒక భర్తగా ఉన్నావా, ఒక కుమారుడిగా ఉన్నావా? క్రీస్తును ఎరిగిన ఏ బిడ్డ అయినా తను ఆ కుటుంబంలో ఉన్నాడు అనంటే ఆ వ్యక్తి ప్రియులరా తన కుటుంబం కొరకు దేవుడు ఎన్నుకోబడ్డాడని గుర్తించుకోండి. నీ కొరకు నువ్వు బ్రతకడానికి కాదు. దేవుని ఎరిగిన బిడ్డ కుటుంబంలో ఉంటే ఆ కుటుంబానికి ఆశీర్వాదం కావాలి. ఒక్కడు నీతిమంతుడిగా యథార్థవంతుడిగా దేవుని దగ్గరకు వస్తే నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది వెళ్ళు అని జక్కయ్యతో చెప్పినట్లుగా నీవు నీ కుటుంబానికి రక్షణాధారంగా ఉండాలి, ఆశీర్వాద కారకుడిగా ఉండాలి, ఆశీర్వాద కారకురాలిగా ఉండాలి. ఒకవేళ అలాగ కాక నీవే శాపగ్రస్తురాలివైతే నీ ఒక్కడివి చాలు వాడనే ముంచేయడానికి. దీవెనకైనా ఒక్కరు చాలు, శాపానికైనా ఒక్కరు చాలు.